ఉన్నది. కానీ మా అమ్మి నా భర్త యాడుంటాడో ఆడే నా బతుకని చెప్పి నాతో పాటు వచ్చుండది. రోడ్డు మీద తిరిగినది, తిండికే కష్టపడినది. చివరికి ఇంటి ముందు గుడిసేసుకుని ఉంటే ఎండకి ఎండతా వానకి తడస్తా కూడా గుడిసెలో నాతో పాటే ఉండదు. రేయ్, నిజంగా ఆ పాప నా జీవితంలోకి రావడం నా అదృష్టం రా మచ్చా, నా అదృష్టం. సరేరా, ఇంతగా చెప్తున్నావు, మరి నీ వైఫ్ మీద నీకుండేది కేవలం అభిమానమేనా? అంతకు మించి ఇంకేం లేదా? అటంతా ఏం లేదురా. తను నాకు ఓ ఫ్రెండ్ అంతే. తనేం చేసినా దానికి కారణం మా పులో, మా అన్నో, మా వదినో ఎవరో ఒకరు కారణం అవుతాడారు. అన్నీ కాదంటే నేను కట్టిన తాళి మీద గౌరవంతో తానట్ట ఉంటాడది. అంతకు మించి మా మధ్య ఉండదని నేను అనుకోవట్లేదు. రేయ్, నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆ అమ్మాయి మనసులో నీ మీద ప్రేమ ఉందని మాకు అర్థమవుతుంది. నీకెందుకు అర్థం కావట్లేదురా? నువ్వు ధైర్యం చేసే నీ మనసులో ఉన్న ప్రేమని చెప్పి చూడు. కాదనకుండా ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుంది. రే, మా అమ్మకి నాకు మొదటి పరిచయం ఫైటింగ్తో మొదలై ఉండదు. ఏడ పరిచయం అయి ఉండదో, ఎట్ట పరిచయం అయి ఉండదో తెలుసునా?